కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 29 శుక్రవారం. ఈరోజు రాశిఫలాలు. మేషం. శుక్రుడు, శని, గురువులు అనుకూలంగా ఉన్న కారణంగా వృత్తి ఉద్యోగాలలో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అశ్విని, భరణి నక్షత్రం వారికి ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైనటువంటి సమయం. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృషభం. శుక్రుడు, రాహుల బలం కారణంగా ఆదాయం పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఏం చేసినా చలామణి అవుతుంది. అధికారులు కొత్త బాధ్యతలను అప్పచెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రోహిణి నక్షత్రం వారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో సఫలమవుతాయి. ప్రయాణాలు ఇబ్బందులు పెడతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగిపోతాయి. మిథునం. బుధుడు, రవి, గురుగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా వీరు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారు బాగా బిజీ అయిపోతారు. ఆశించిన విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు చేతుకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు జోదుకుంటాయి. సొంత వారి వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సొంత విషయాల మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కర్కాటకం. శుక్రుడు, రవుల బలం బాగా అనుకూలంగా ఉన్నందు కారణంగా పుష్యమి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఎటువంటి వ్యాపారాలు తలపెట్టినా చాలా వరకు లాభాల బాటలో సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచి పుబ్బా నక్షత్రం వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఎవరిని హామీరిగా ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు సఖ్యత పెరుగుతుంది. కన్య. శని, బుధుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉత్తర నక్షత్రం వారికి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరు బాగా నచ్చుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ధనకారకుడైనటువంటి గురువు సప్తమ రాశిలో సంచారం చేస్తున్న కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. స్వాతి, విశాఖ నక్షత్రాల వరకు మంచి యోగం పడుతుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖులతో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు. వృశ్చికం. రవి, బుధుడు, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందుకు కారణంగా వృత్తి వ్యాపారాలలో రాబడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనురాధ నక్షత్రం వారికి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలు బంధువులను తలదూర్చనివ్వద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ధనస్సు. పూర్వాషాఢ నక్షత్రం వారికి సమాజంలోని అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైనటువంటి సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మకరం. శుక్రుడు, శని, రాహుగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనల మీద ఆధారపడటం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుంభం. రవి, బుధుడు, కుజగ్రహాల అనుకూలత కారణంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ఉన్నప్పటికీ ఆస్తిపాస్తులకు సంబంధించి కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. పూర్వభద్ర నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాలలో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. మీనం. రవి, బుధులు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఉద్యోగ పరంగా స్థిరపడే అవకాశం ఉంది. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వారికి అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాలలో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.